ఆ సీన్ని. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ పేలితే ఫైరే వస్తుంది, అది డిస్ట్రక్షన్ మోడే కదా, దానికి రివర్స్లో అది లవ్లో చూడాలి. చాలా పిచ్చి పిచ్చిగా అన్ని రకాలుగా ఆలోచించా. తెలీదు, చూద్దాం షూట్లో అనుకున్నా. దానికి ముందు షాట్ వచ్చేసి ఒక మెట్ల దగ్గర నుంచి పరిగెడుతూ వచ్చి ఒక రన్నింగ్ బస్ని ఎక్కాలి. సో లక్కీగా నాకేం చేశారంటే వీళ్ళు సుధీర్ ఫస్ట్ మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్, మాకు ఈపీ ప్లస్ ప్రొడ్యూసర్గా తను ఫస్ట్ ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యారో ఒక షూ కొనిచ్చారు, నైక్ షూస్. ఓకే. ఈయన ఏమన్నారంటే లైక్ కేబీఆర్ పార్క్ రన్ అన్నారు. నేను 8 రౌండ్స్ 5 రౌండ్స్ ఊరికే పరిగెట్టేవాడిని, తెలీదు, చెప్పారు కదా అని రన్ చేస్తూనే ఉన్నా. బట్ ఆ 21 టైమ్స్ నేను రన్ చేసింది బికాస్ నేను పరిగెడుతున్నా, కెమెరా వస్తుంది, బట్ నాతో వెనక రన్ చేసేవాళ్ళు వాళ్ళు కోపప్ చేయలేకపోతున్నారు. సో ఇంత కేయాస్లో టక్ అని చెప్పి బస్లో నెక్స్ట్ షాట్ అదని చెప్పారు. బట్ అదే ఆ ప్రాసెస్లో ఇంత జరిగింది కదా, ఆ ప్రాసెస్లో ఐ థింక్ 2 or 3 టేక్స్లో అయిపోయింది, టక్కని అయిపోయింది. రాగానే అడిగాను ఎలా, చాలా బాగా చేస్తాను అన్నారు. నిజంగానే నేను చాలా బాగా చేస్తాను చెప్పేసి వెళ్ళిపోయారు. ఏంటో దీనికోసం ఇంత ఆలోచించాను, ఏమో చేశాను, ఇదేంటి ఇలా అయిపోయింది అనుకున్నా. బట్ నిజంగా అది నాకు అలా వస్తుందని కూడా నేను ఊహించలేదు. ఆ మూమెంట్లో అలా వచ్చింది. అండ్ ఆ షాట్ గురించి చాలామంది అప్రిషియేట్ చేశారు, వర్క్ గురించి. అండ్ సార్ మామూలు కాదు, బికాస్ ఒక క్యారెక్టర్ని ఒక యాక్టర్కి ఎంత లోతుగా తీసుకెళ్లాలని తన దగ్గర ఇప్పటికీ ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు చేసినా నా పర్ఫార్మెన్స్ గురించి, నా యాక్టింగ్ గురించి, క్యారెక్టర్ ఆర్క్ గురించి మాట్లాడుతున్నాను. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. ఎందుకంటే 1.5 సంవత్సరం నేను ఏదైతే హైదరాబాద్లో ఉన్నారో నాకు ఒక ఫ్లాట్ తీసి, పైగా నా పిచ్చి ఏంటంటే నేను అడిగే ప్రొడక్షన్లో నాకు మిథున పోస్టర్స్ కావాలి రూమ్ మొత్తం అంటే ఓకే అని వెంటనే నెక్స్ట్ డే. అంటే ఎలా చూసుకున్నారంటే ఇంకా తెలీదు, ఆ సూర్య అనే గ్లో, ఆ ఫేస్లో స్కిన్లో గ్లో ఉండాలి, ఆ బ్లడ్ రష్ ఉండాలి, నేను చూడంగానే ఫిదా అయిపోవాలి, ఏదేదో అన్నారు ఆ టైంలో. ద వే హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద క్యారెక్టర్. నేను చేసిన ఒకటే మంచి పని ఏంటంటే విన్నాను, ఆయన చెప్పింది ప్రతిదీ విన్నాను. నేను వినేసి మనసులో పెట్టుకొని డౌట్లు అడగలేదు. యూజువల్లీ నేను చాలా తక్కువ డౌట్స్ అడుగుతాను, డౌట్లు అడగలేదు. బట్ తను చెప్పిందంతా అబ్జర్వ్ చేసుకొని ఐ థింక్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ అ క్యారెక్టర్ యాజ్ సూర్య అనిపించింది నాకు. ఆయన ఇక్కడి నుంచి వచ్చే మాటలు ఉంటాయి కదా, అది క్లియర్గా వినాలంతే, వింటే చాలు వచ్చేస్తుంది. కమ్యూనికేట్ సో వెల్, యా, ఎస్పెషలీ క్యారెక్టరైజేషన్ గురించి. కొన్ని అసలు ఎవరు ఊహించరు, అలా ఊహించినా అలా కమ్యూనికేట్ చేయలేరు. అది డైలాగ్సే కాదు, ఆయన మాతో కమ్యూనికేట్ చేసేది కూడా చాలా పొయిటిక్గా కమ్యూనికేట్ చేస్తారు. ఒక జోన్లోకి తీసుకెళ్తారు, అది ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ అది ఒక జోన్లోకి తీసుకెళ్ళి షార్ట్కి వెళ్తాం. సో ఇట్స్ ఫెంటాస్టిక్ దట్ వే విత్ యాక్టర్స్. అండ్ డైలాగ్స్ నాకు ముందు ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే లైక్ ఈ సూర్య అనే క్యారెక్టర్ ఒకలా బిహేవ్ చేయాలి. సో పక్కన తీసుకెళ్ళి అంటే వాడు ఇలా నా ఫస్ట్ షాట్ ఈ సినిమాలో ఇప్పటికి గుర్తుంది, మోండా మార్కెట్లో, మిథున మీ పేరు చెప్పలేదు, దట్ ఈస్ మై ఫస్ట్ షాట్ ఇన్ ద ఫిల్మ్, ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసిన క్యారెక్టర్ అంటే అదే. అండ్ అది చాలా టేక్లు అయింది, ఏంటి అర్థం కాలేదు, తెలీదు నాకు. ఇంకా బాగా చేయాలి అంటే రెఫరెన్స్ ఏముందంటే ఆ కాలర్ వెనకేసి ఆ చిరంజీవి గారు ఆ ఫీల్ కావాలి, ఎక్కడో ఆ రెఫరెన్స్ కావాలి అన్నప్పుడు చాలా టేకులు వెళ్ళింది. యాక్చువల్లీ సార్ని అడుగుదాం ఎందుకు అన్ని టేకులు అడిగారు అన్నదానికి, మీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ రాలేదు? నాకైతే నాకు క్లారిటీ ఉంది, నాకెందుకు ఫస్ట్ షాట్ నాకు ఎన్ని టేకులు వెళ్ళాయో నాకు తెలుసు. పోస్టర్ నచ్చలేదండి మెయిన్ దాంట్లో, దానికి ఒక పర్టికులర్ పోస్టర్ అనుకున్నా, చెయ్యి ఇలా పెట్టి అది ఎక్కడో సెట్ అవ్వట్లేదు, దాని గురించి టైం పట్టింది. బాడీ లాంగ్వేజ్, అది బేసిక్ ఏంటంటే అది ఫస్ట్ షాట్ అవడం వల్ల అది అక్కడ కరెక్ట్ అయిపోతే మిగతాదంతా ఈజీ అవుతుంది. అలాగే దాని తర్వాత పిలిచి చూపించారు మానిటర్లో చూడని, బాగుంది సూర్య వచ్చి. దాని తర్వాత ఇంకోటి చేశారు, నా దగ్గర బుల్లెట్ ఉందండి, అది 1973 బుల్లెట్, అది ఆ బుల్లెట్ సినిమాలో వాడాం. ఒక ఇల్లు స్టెప్స్ ఇన్ని చిన్న చిన్న స్టెప్స్ అంతే, దాన్ని ఆ బైక్ తీసుకెళ్ళి 800 SFT ఇల్లులో ఆ బుల్లెట్ తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టి అక్కడ ఒక షాట్ పెట్టారు. డ్రీమ్ సీక్వెన్స్ అనమాట, సన్ మూన్ ఎర్త్ చూపించడానికి. నాకు అర్థం కాలేదు
ఏంట్రా బుల్లెట్లు ఇంట్లో కూడా బుల్లెట్ డ్రైవ్ చేయమంటున్నారు కదా, ఇదేదో క్రేజీగా ఉందని నేను ఎంజాయ్ చేశాను. వావ్ సార్ మీ క్రియేటివ్ థాట్స్ కి వాళ్ళే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు ఆన్ సెట్ అని అర్థమైంది. సో ఇక్కడ ఈ వర్షన్ ఆఫ్ ఫస్ట్ టేక్ కూడా విందాం. నా ఫస్ట్ షాట్ ఏమో మూన్నార్లో అండి. సింపుల్ షాట్. ఏమిటోలో రీస్టార్ట్ అయినప్పుడు సాంగ్ రీస్టార్ట్ అవుతుంది కదా, అవును సెకండ్ సారి రీస్టార్ట్ అయినప్పుడు ఒక షాట్ ఉంటుంది. మిథున కార్లో పడుకొని ఉంటుంది, నేను ఇట్లా బయట నిల్చొని నేను సిగరెట్ కాలుస్తుంటా, మిథున లేస్తుంది, నేను ఇట్లా చూసి సిగరెట్ పడేయాలి, ఇంతే. డైలాగ్ కూడా లేదు నాకు, షార్ట్ ఇంతే. ఒకసారి వెనక్కి తిరిగి చూసి సిగరెట్ పడేయాలి. 20 takes, 25 takes, 26 takes వెళ్తా ఉంది. మనిషి తిట్టరు, యాక్టర్స్ని అసలు తిట్టరు. ఆయన వన్ మోర్ అంటున్నారు. ఒక పాయింట్ తర్వాత నాకు ఏం చేయాలో ఏంటో కూడా అర్థం కాల. మొత్తం అవుట్. అరే 100% నా మైండ్లో ఏమైనా అవుతుందంటే, ఫస్ట్ డే కదా ఇవాళ ప్యాకప్ కదా నన్ను తీసేస్తారు, ఇప్పటికిప్పుడు ఇంకో రీప్లేస్మెంట్ పట్టుకుంటారు, పోయింది సినిమా, ఇంకా నువ్వు మర్చిపో, ఇది ఏదేదో రన్ అవుతుంది మైండ్లో. ఒక 25 takes అయింది. లాస్ట్ టేక్ ఫైనలీ ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు.